దోస్తులు చలికాలం పోయినది, ఎండాకాలం దంపుతున్నది. జరా మంచిగా ఉండు. ఎండాకాలం స్టార్ట్ అయినది, ఎండలు దంపుతున్నాయి. ఇక స్టార్ట్ అయింది ఎండ, బిర్రు కొడుతూనే ఉంది. అప్పుడే ఎండాకాలం మంచిగా చల్ల నీళ్ళ ఆటో వాళ్ళని అందరూ పొద్దుగాల తొందర వెళ్ళు, ఎట్లా పైసలు ఇస్తలేదు ఆ కొడుకులు. పొద్దుగాల తొందర వెళ్ళి సాయంత్రం వరకు 2 గంటల వరకు వేసుకొని తర్వాత ఆరామ్సే 2 గంటలు 3 గంటలు వండుకొని చెట్ల కింద పెట్టుకొని తర్వాత ఏం చేస్తారంటే మెల్ల 4 గంటలకు వెళ్ళూరి ఎండ చల్లగానే. ఎందుకంటే ఎండలా కొట్టలేము ఆటోలం, ఇంకా చాలా దూపు అవుతుంటుంది, చాలా కష్టం అవుతుంటుంది. అందుకని నాకు చిన్న సజెషన్, మెసేజ్ ఏంటంటే మన ఆటో డ్రైవర్లకు, ఎట్లా వీళ్ళు ఎక్కువ పైసలు ఇస్తలేరు భయ్. ఎంత తిరిగినా కూడా ఏమి ఇస్తలేరు పైసలు, కొంచెం కూడా ఇస్తలేరు. 20 కిలోమీటర్లకు ఏమి ఇస్తుంది సాలిగాలు, 200 ఇస్తారు. అట్లానే మనం ఇక పైసలు వస్తలే అని మన రఫ్ అండ్ టఫ్ కొట్టొద్దు, మన ఇష్టం వచ్చినట్టు నడపొద్దు. ఎందుకంటే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి, చాలా పరేషాన్ అవుతారు. తర్వాత మనం పండుకుంటే ఓలా ఓడియాడు, ఊబర్ ఓడియాడు, ఎవడియాడు. అందుకని నా చిన్న ఒకటి మెసేజ్ ఇస్తున్నా. ఒకటే మెసేజ్ ఏంటంటే ఎండాకాలం చూసి కొట్టుకోవాలి. మనం ఎక్కువ పైసలు వస్తున్నాయని ఆశపడకూడదు. పొద్దుగాల తొందర వెళ్ళాలి, మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్ చేయండి, 4 గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ సెకండ్ నుంచి ఒక 1000 రూపాయలు చేసుకున్నాం చాలు. పొద్దుగాల 1000 రూపాయలు, సాయంత్రం 1000 రూపాయలు చేసుకున్నట్టు చేసుకోరు అంతే. ఎక్కువ మనం వాడు పైసలు ఇస్తలేడని మనం ఇష్టం వచ్చిన నడిపించినాం అనుకో, తర్వాత మనం అడ్డం పడితే ఎవడో పైసలు ఇయ్యడాడు. ఓకే నా ఫ్రెండ్స్, ఇగో ఎండలు దంపుతున్నాయి చూడు. అప్పుడే చాలా ఎండలు దంపుతున్నాయి బాయ్. రైట్.